పిఎంసి ఛానళ్ళకు నమస్కారాలు. మన ధ్యాన మిత్రులకి అందరకు నమస్కారాలు. మాకు మాధవ సార్ గురువు నేర్పిన ధ్యానం నేర్పిన గురువు గారికి, ధ్యానం తీసుకొచ్చిన గురువు గారికి నమస్కారాలు. మా వసంత మేళం గారు తీసుకొచ్చారండి. మా ఊరు వసంత మేళం గారు నన్ను ధ్యానం తీసుకొచ్చారు. నాకు ధ్యానం తీసుకొచ్చేటప్పుడు ఏమీ లేదు, ఏ సమస్యలు లేవు, ఏ రోగాలు లేవు. యాక్టివ్గా ఉండాను, ఆనందంగా ఉండా. ఉండి కూర్చునిండే చెట్టు నేను అటు కూర్చుంటే ఆ అమ్మాయి రా అంటే ఏడు కూర్చునివేంది, ఒక్కదాని కూర్చునివేంటి అని చెప్పని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన 4వ రోజు నుంచే శాఖాహారిగా మానేశాను. ఆ 4వ రోజున బుక్ ఇచ్చారు, పెట్టుకుంటారా, బుక్ ఇచ్చారు. ఇదే నేను ఫస్ట్సారి మాట్లాడదాం, ఎక్కడ మాట్లాడలేదు. ఆ బుక్ ఇంకా కాబట్టి 15 రోజులు వెళ్ళిపోయానండి ధ్యానానికి. అటు ఊళ్ళమ్మడి 40 రోజులు ఒక పాంప్లెట్లు పంచడానికి, మామిడిపల్లి పాంప్లెట్లు పంచడానికి వెళ్ళాను. ఒకరోజు 41 రోజు ధ్యానానికి వెళ్ళాను. అవన్నీ చూసుకుంటే 15 రోజులు గడిచిపోయింది సార్. 15 రోజులు గడిచిపోయిన తర్వాత నేను మా అబ్బాయి ఒకసారి ఉంటుంటే, మా అబ్బాయి ఒకసారి ఉంటే అక్కడి నుంచి ఆటో ఎక్కి వచ్చేటప్పటికి 2 కిలోమీటర్ల ఆటో దిగి వచ్చేటప్పటికి ఆ దిగబోయేటప్పుడు పడ్డాను సార్. నేను రోడ్డు మీద పడ్డా. ఆడ డంగుని తగిలింది తలకాయ దెబ్బ. తగిలేటోడికి మాట పలుకు లేకపోతే నీళ్లు పోసి తీసుకెళ్ళారు హాస్పిటల్కి. గొంతులో నీళ్లు పోసి తీసుకెళ్తే ఇక్కడ కాదు హాస్పిటల్కి, ట్యానికి తీసుకురావాలి, తీసుకెళ్ళి పెద్ద హాస్పిటల్కి అన్నారండి. అప్పుడు నేను 15 రోజులు ధ్యానంలో దిగి పొన్నూరు తీసుకెళ్తే డాక్టర్ గారు లేరని చెప్పారు. ఆ రోజున సాయువుల పండుగ జరుగుతుంది, లేరు అని చెప్పారు. మళ్ళా తెల్లారి రమ్మన్నారు. మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్తే మళ్ళీ డస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయారు బయటికి, సాయంత్రం 6-7 దాకా రారని చెప్పారు. ఆ 2 రోజులు తిరిగి వచ్చాను సార్. మళ్ళీ 3వ రోజున ఆదివారం వచ్చింది. పెట్టినారపల్లి నాడు మాధవ గురువు గారు, వసంత మేళం గారు క్లాస్ పెడుతున్నారు. పగల 2 దగ్గర నుంచి 5 వరకు నేను ధ్యానానికి కూర్చున్నాను. వసంత గారు క్లాస్ చెబుతున్నారు. ఆ క్లాస్లో మాస్టర్స్ వచ్చి ఈ తలకాయ ఇలా పెట్టుకుని ఆపరేషన్ చేసినట్టుగా చేశారు. చేస్తే అంతటితో తగ్గిపోయింది. అక్కడి నుంచి నేను ధ్యానం విడిచిపెట్టుకోకుండానే, అసలు నాకు ధ్యానం విడిచిపెడదామని లేదు, విడిచిపెట్టొద్దని లేదు, ధ్యానం దిగానని లేదు, దిగలేదని గుర్తులేదు. బాగా అట్లా చేయించుకుంటా, ఇంటి దగ్గర పొద్దునపూట మాటిపూట చేయిస్తా, మళ్ళీ మనుషులు పిలిచి చేయిస్తా. 15 రోజుల కాడి నుంచి స్టార్టింగ్ చేశానండి, మనుషులు పిలిచి చేపిస్తాం. మా ఇంట్లో కూర్చొని చేయిస్తూ 15 రోజుల కాడి నుంచి స్టార్టింగ్ చేస్తే 15 మంది మనుషులు వచ్చారు. 15 మంది మనుషులతో 2 నెలలు చేయించాను. 2 నెలలు చేయించిన తర్వాత మళ్ళా అక్కడి నుంచి 10 మంది, 5 మంది, 10 మంది, 5 మంది, 1 సంవత్సరం పాటు అట్లా చేయిస్తూ ఉన్నాను. మాధవ గురువు గారు ఎక్కడ వన్డే క్లాస్ పెడితే అక్కడ, ధ్యానం పెడితే అక్కడికి వెళ్తున్నాను. వసంత మేళం గారు ఎక్కడ వెళ్తే అక్కడికి వెళ్ళాను. శ్యామసార్లకు సార్ తీసుకెళ్ళారు మాధవ గురువు గారు. చాలా దూరాలు తీసుకెళ్ళారు. గుడివాడ తీసుకెళ్ళారు, పేరవరం తీసుకెళ్ళారు, ఇంకా పైకి తీసుకెళ్ళారు. అన్నీ తీసుకెళ్ళి చాలాసార్లు చూపించుకొచ్చారు. ఆ సంవత్సరాలు చూపించిన తర్వాత మరి కర్తలు కూడా వెళ్ళిపోయాను. కర్తలు కూడా 3 సార్లు వెళ్ళాను. 2 సార్లు వెళ్ళిపోయిన తర్వాత 3వసారి గురువుగారు, మాధవరం గురువు గారు చేయెత్తమన్నారు. ఎక్కడెక్కడో కర్లపల్లి పెడితే, కర్లపల్లి మా ధ్యానానికి వెళ్తే చేయెత్తమన్నారు. పిరమిడ్ కట్టే మాస్టర్లు చేయెత్తందంటే నేను తగమని ఎత్తానండి. సంవత్సరంన్నరలో 18 నెలల్లో, నేను వెళ్ళిన 18 నెలల్లో పిరమిడ్ కుదిరిందండి. కట్టేశారు. మాధవ గురువు గారు వచ్చారు, కట్టారు. కానీ నాకు ఏమి ఇబ్బందులు లేవు ఇప్పటికి. మరి ఇలా ఇక్కడికి వచ్చి శ్రీ మహాలక్ష్మి దగ్గరికి వచ్చి ఎప్పుడు పడ్డా, నేను వట్టి నేల కొన్నప్పుడు దగ్గర నుంచి ఇప్పుడు కొని 4-5 సంవత్సరాలు అవుతుంది. ఇది కొని కట్టి కూడా ఏడు నుంచి ఎక్కడికి వెళ్ళకుండా ఏడకి వస్తూ ఉంటాను. మా పిరమిడ్లో ధ్యానం చేపిస్తూ ఉంటాను. మినిమం 10 మంది వస్తూ ఉంటారు మా పిరమిడ్లోకి. అక్కడి నుండి ఇక్కడికి వచ్చి 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి అప్పుడప్పుడు వెళ్ళి మధ్యన కాసేపు కూర్చొని చేసుకొస్తూ ఉంటాను. ఇక్కడే ఉండిపోతాను. నా పేరు సత్యవతి, పోతన కట్టవారిపాలెం. మా ధ్యానం పిరమిడ్ సత్యపూర్తి పేరు పెట్టారు. ఇక అంతవరకు ఇట్లా నా అనుభవాలు ఇవేనండి. ఇంకా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. పిఎంసి అనుభవాలు.
పిఎంసి ధన్యవాదాలు.